నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలైబలై వేడుకలు కొనసాగుతున్నాయి. తెలంగాణ కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. అలైబలై కళా ప్రదర్శనలపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది తెలంగాణ వంటకాలు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు. మనం చూడొచ్చు, ప్రజెంట్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాము. అలైబలైకి సంబంధించి ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ లో మొత్తం తెలంగాణ వివిధ కళారూపాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తోలుబొమ్మలాట ప్రజెంట్ మనం చూస్తున్నాము. ఎంతో ప్రాచీనమైనటువంటి కళ ఇది తోలుబొమ్మలాట. ఇక్కడ వచ్చేటువంటి అతిథులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా ఈ తోలుబొమ్మలను ఆడిస్తూ ఉన్నారు. సార్, విజువల్స్ లో మనం చూస్తున్నాము. మొత్తం కూడా మన సంస్కృతి, మన కల్చర్ కు సంబంధించి ఈ తోలుబొమ్మల ఆట ఎంత విశిష్టమైనది. ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మాపురం, జనగామ డిస్టిక్ అమ్మాపురం. ఈ 50 ఏళ్ల కాంచెని 100 ఏళ్ల నుండి ఈ కళ వృత్తి నడిపించుకుంటూ వచ్చుకుంటూ మాకు ఇదే ఫస్ట్ టైంలో ఇదే మాకు అన్నం పెట్టింది. ఈ రోజు కూడా ఈ కళని కొనసాగిస్తామని ముందుకు వచ్చినాం. మీ అసలు సహకరిస్తే, ప్రభుత్వం సహకరిస్తే ఇంకా కొనసాగిస్తాం. సో ఇది ఇక్కడ తోలుబొమ్మల ఆటలకు సంబంధించి. మరోపక్క గుస్సాడి, కొమ్ముకోయ, అదేవిధంగా బంజారా, వివిధ రకాలైనటువంటి కళాధరువులు మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది కేరళకు సంబంధించినటువంటి ప్రత్యేక వాయిద్యము. మరోపక్క ఒంటె పైన కూడా కళా ప్రదర్శన ఇక్కడ చేస్తూ ఉన్నారు. వివిధ రకాలైనటువంటి కళా ప్రదర్శనలు మనం ఇక్కడ చూడొచ్చు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చే వారందరికీ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ కళారూపాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా డప్పు దరువు, కోలాటము, కొమ్ముకోయ, లంబాడి, పులి వేషధారణ, పోతురాజుల విన్యాసాలు, అమ్మవారి యొక్క బోనాలు, బతుకమ్మ, మొత్తంగా కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగానైతే చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ వీరు మరికొంత కళాకారులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్న? సూర్యాపేట జిల్లా అన్న. 20 సంవత్సరాలు అవుతుందన్న. 20 సంవత్సరాలు అవుతుంది. కళాకారులు మాకేదైనా సాయం చేయాలని కోరుతున్నా. సో మరో కళాకారులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వారి వృత్తి ఇది, వారి సంస్కృతి సాంప్రదాయం, వారి తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయ కళని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. మరోపక్క లంబాడి నృత్యాలు కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. తెలంగాణ అంటేనే సంస్కృతి, సాంప్రదాయం, ఆ కళారూపాలన్నీ కూడా వచ్చేటువంటి అతిథులందరికీ తెలిసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోపక్క పులి వేషధారణ మనం చూడొచ్చు. పులికి సంబంధించి వేషధారణ పీర్ల పండుగ అప్పుడు కూడా అనేక మంది కూడా ఈ వేషధారణను వేస్తుంటారు. ఇది తెలంగాణలో ఎంతో ప్రాచీనమైనటువంటి కళ వేషధారణ కూడా ఉంటుంది. ఎంతో ఆధ్యాత్మికం. అదేవిధంగా కళాకారుల కళా నృత్యాలు, మరొక ప్రముఖుల రాక, తెలంగాణ పిండి వంటకాలు, ఇలా వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా అలరించే విధంగానైతే ఏర్పాట్లు చేశారు. సో మనతోని మాట్లాడేందుకు ఈ జానపద కళాకారులకు సంఘం సంబంధించి నిర్వాహకుల అధ్యక్షులు ఉన్నారు. ఎటువంటి కళా ప్రదర్శనలు ఇస్తున్నారు? దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కళారూపాలు వచ్చినాయి. ఆదిలాబాద్ నుంచి గుత్సాడి, భద్రాచలం నుంచి కొమ్మకోయ, ఖమ్మం నుంచి రాజనడోళ్ళు, బిందెల బంజారా, హైదరాబాద్ నుంచి పులివేషాలు, మళ్ళీ అలాగే ఖమ్మం నుంచి వైన్ల, కరీంనగర్ నుంచి మహిళా డప్పులు, అన్ని గుస్సాడి. టోటల్ గా తెలంగాణలో ఉన్నటువంటి 25 కళారూపాలు. ఫస్ట్ లో నగారా ఉంది. నగారా నుంచి మొదలుకుంటే 25 తెలంగాణ కళారూపాలు ఉన్నాయి. దాదాపుగా ఈ రోజు ఒక 350 మంది కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ కళాకారులే కాకుండా బయట ఒంటె, మరి మిగతా ఆర్ట్ ఫామ్స్ అన్ని కూడా ఉన్నాయి. మరి ఇంతమంది కళాకారులు వచ్చి కళాకారులకు అవకాశం కల్పిస్తున్న దత్తన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో అది మొత్తంగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించి తెలంగాణలో ప్రాచీన కళలు కూడా ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్క కళాకారుడు ఇక్కడికి వచ్చి తమ కళా ప్రదర్శనలను ప్రదర్శిస్తున్నారు. అలైబలైలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఒక విభిన్న రూపాలలో కూడా అలైబలై కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఈసారి కూడా అనేకమైనటువంటి జానపద కళాకారులు, అదేవిధంగా అనేక రంగస్థల కళాకారులకు సంబంధించి ఇక్కడ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.